భారతదేశంలో మోడీని ప్రియమైన ప్రధానమంత్రి అనడం లేదని పిరమైన ప్రధానమంత్రి అంటున్నారని ప్రధాని మోడీ అదానీ అంబానీలకు తప్ప దేశానికి ఏమీ చేయలేదని తాను చెప్పింది తప్పని బండి సంజయ్ కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కానీ నిరూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుండే నడుచుకుంటూ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతు బజార్, కూరగాయల మార్కెట్, లేబర్ అడ్డా, పాత బస్టాండ్లో ఓటర్లను కలుస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం పట్టణంలోని వెంకంపేట, బీవై నగర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో మాజీ మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని ఆయన ఆరోపించారు. మా ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని, ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వకపోవడంతో నేత కార్మికులకు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల్లో జరిగిన 1,00,000 పెళ్లిళ్లలో ఏ ఒక్కరికైనా ₹1,00,000 తులం బంగారం వచ్చిందా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలలో 4,000 పింఛన్, ఆడబిడ్డలకు ₹25,000 అమలయ్యాయా అంటూ ఆయన ప్రశ్నించారు. దయచేసి ఈ వార్డుల సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ, ముఖ్యంగా నాయకులందరినీ ఈ వార్డులకు ఎంపిక చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని డోర్ టు డోర్ ప్రత్యేకంగా ఆడపడుతున్న అన్నదమ్ములందరినీ ఉద్దేశించి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. మీ వార్డుల సభ్యులందరూ ఈ నీడ ఉంది, ఎండ ఉన్న వాళ్ళందరూ నీడ ఉంటే కొంచెం ఇబ్బంది అయితే ఎండ బాగుంది, నీడకి రావాలని కోరుకుంటున్నాము. కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశించి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. దయచేసి ఈ వార్డుల సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ, ముఖ్యంగా నాయకులందరినీ ఈ వార్డులకు ఎంపిక చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని డోర్ టు డోర్ ప్రత్యేకంగా ఆడపడుతున్న అన్నదమ్ములందరినీ ఉద్దేశించి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. మీ వార్డుల సభ్యులందరూ ఈ నీడ ఉంది, ఎండ ఉన్న వాళ్ళందరూ నీడ ఉంటే కొంచెం ఇబ్బంది అయితే ఎండ బాగుంది.